జీవితంలో ఉన్న ముఖ్యమైన ఎసెన్స్ ఏంటంటే, సేవకుడు ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని చెయ్యాలి, నెరవేర్చాలి. అందుకని యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 6:38 చూడండి. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి నేను దిగి వచ్చాను. హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? తన చిత్తాన్ని చేయడానికి వచ్చాడా? రాలే. తన చిత్తం చేయడానికి రాలే. దేవుని చిత్తము, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని చిత్తం అనగానే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన సేవకుడు కనిపిస్తాడు, యోనా. అతను యోనాని దేవుడు అంటాడు నినివే పట్టణానికి వెళ్ళమంటాడు. కానీ ఇతడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే తర్షీషుకి వెళ్ళిపోతాడు. నినివే పట్టణానికి వెళ్ళడం దేవుని చిత్తము, కానీ ఇతను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. దేవుని చిత్తం వేయడానికి, దేవుని చిత్తం చేయడానికి వెనకడుగు వేసేసాడు ఈ యోనా. మీకు తెలుసా ఎందుకు యోనా వెనకడుగు వేశాడో? దేవుడు అంటున్నాడు యోనాను చూసి, నినివే పట్టణానికి దుర్గతి ప్రకటించు, 40 రోజుల్లో నినివే పట్టణం అంతా నాశనం అవబోతుందని ప్రకటించు అని దేవుడు చెప్తున్నాడు. ఈయనకు తెలుసు దేవుడు చెప్పమంటాడు, మరలా ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. ఇంకా భయం ఏముంటది వీళ్ళకి? నా మాట ఇంకోసారి చెప్తే చెల్లుతాదా? ఇంకోసారి నేను పలికితే వాళ్ళు వింటారా? ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, తర్వాత నేనే వద్దు అంటున్నాను, అది ఎలా ఉంటుంది చెప్పండి? దేవుణ్ణి ఏమనుకోరు, మధ్యలో ఎవరిని అనుకుంటారు? చెప్పిన వారినే అనుకుంటారు. నువ్వైనా అబద్ధం చెప్పు ఉండాలి అనే ఎవరి మీదకి వస్తుంది అంటే చెప్పిన వాళ్ళ మీదే వస్తుంది. సో ఇతనికి అది తెలుసు మాట. అందుకే చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా. నేను ఏమనుకున్నానో నువ్వు చిట్ట చివరికి అంతే చేసావు. అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. హల్లెలూయా. యోనాకి తెలుసు నేను ఒకటి వెళ్ళి చెప్తాను, దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? మనసు మార్చుకుని వాళ్ళని క్షమిస్తాడు. అందుకని నేను ఎక్కడికి పారిపోయాను? తర్షీషునకు పారిపోయాను. యోనా దేవుని చిత్తం చెయ్యకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తన స్వాభావికమైన మనసుతో దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుని మనసుతోనే దేవుణ్ణి ఏం చేయాలి? చూడాలి. అప్పుడే దేవుడు నీకేమవుతాడంటే బాగా అర్థమవుతాడు. కానీ యోనా ఏం చేస్తున్నాడంటే తన మనసుతో, శారీరకమైన తన మనసుతో ఎవరిని చూడాలనుకుంటున్నాడు? దేవుణ్ణి చూడాలనుకున్నాడు. దేవుని కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తేనే దేవుడు కనిపిస్తాడే కరెక్ట్గా. దేవుని యొక్క ప్రేమను తక్కువ అంచనా వేసేసాడు. దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేదు యోనా. అందుకని ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని చేయకుండా పారిపోయాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుని చిత్తం మనం ఎప్పుడు చేయమంటే దేవుడు ఏంటో మనకి పూర్తిగా అర్థం కానప్పుడు. యోనాకు కూడా అదే వచ్చింది. అతనికి ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని పూర్తిగా అర్థం చేసుకోలేదు యోనా. అది ఒక కారణం. మరి ఒక కారణం, యోనా దేవుని చిత్తం చేయకపోవడానికి మరి ఒక కారణం ఏంటి అంటే, యోనా అతనికి చెప్పాను కదా స్టార్టింగే, నేను నా మాట గెలవాలి. నేను చెప్పాను కదా 40 రోజుల్లో నాశనం అయిపోతాను. 40 రోజులు ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. నేను, నా మాట, నా సేవ, నేను ఇలా ఏ సేవలైతే నేను అని కట్టబడ్డాయో ఆ సేవలు ఎక్కువ కాలం ఉండవు. యేసు ప్రభు ఈ నేను అనే మాటకి చాలా దూరంగా ఉండేవాడు. ఆయన్ని రాజుగా చేయాలనుకుంటే పారిపోయేవాడు యేసు. నేను క్రీస్తునని ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు సెల్ఫ్ ప్రమోషన్. ఈరోజు సేవకులమైన మనము సెల్ఫ్ ప్రమోషన్కి ఎంత దూరంగా ఉంటే
అంతగా మన దేవుని చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. సో యోనాలో ఏమి లేదంటే నా మాట గెలవాలి అనుకున్నాడు. దేవుని చిత్తం నుండి తప్పిపోయాడు. దేవుని చిత్తం నుండి తప్పిపోయిన తరువాత యోనా సేవ ఆగిపోయిందా? యోనా ద్వారా దేవుడు చెయ్యాలనుకున్నది ఆగిపోయిందా? సరే, యోనా తప్పే చేశాడు. అతను ఏదో బాధలో ఉన్నాడు. నేను వెళ్ళి అంతా చెప్తాను, నన్ను ఏమనుకుంటారని ఆలోచించుకున్నాడో ఏంటో. దేవుని చిత్తం చేయకుండా వెనకడుగేసినంత మాత్రాన అతని సేవ ఆగిపోయిందా? దేవుని చిత్తము ఆగిపోయిందా? ఆగలేదు. దేవుడు మరలా తన చిత్తాన్ని తప్పక తన సేవకుడైన యోనా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఇక్కడున్న ప్రియ సేవకుల్ని చూసి చెప్తున్నాను, ఎక్కడో ఒక చోట మీరు దేవుని చిత్తాన్ని మిస్ అయ్యారేమో, ఎక్కడో చోట దేవుని చిత్తం చెయ్యకుండా వెనకడుగు వేశారేమో, భయపడి వెనకడుగు వేశారేమో, లేకపోతే నా అనే స్వార్థంతో వెనకడుగు వేశారేమో, నా ఇష్టం జరగాలి కదా అని వెనకడుగు వేశారేమో. దేవుని చిత్తం అని తెలిసి కూడా మీరు వెనకడుగు వేసిన సేవకులు ఎవరైనా ఈరోజు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకోసమే ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. ఏంటంటే దేవుని చిత్తము తూచా తప్పకుండా తన సేవకుల జీవితంలో 100% దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు ఆగిపోయినా దేవుడు ఆగడు. నేను బ్రేక్ వేసిన నా దేవుడు మాత్రం నన్ను ఆపి ఉంచడు. సరే యోనా, నువ్వు వెళ్ళట్లేదు కదా, నేను ఇంకొకరిని పంపిస్తా అన్నాడా దేవుడు? సరే, నువ్వు చేయట్లేదు కదా, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళట్లేదు కదా, నేను ఇంకొకరిని పంపిస్తా. దేవునికి లేరా మనుషులు? ఉన్నప్పటికీ దేవుడు అదే వ్యక్తితో తను చెయ్యాలనుకున్న పనిని పూర్తి చేసియే తీర్చాడు దేవుడు. ఈరోజు ఒక్క మాట మీతో ప్రవచనాత్మకంగా పలుకుతున్నాను. మీ జీవితాల్లో, మీ సేవలో, మీ పిల్లల విషయాల్లో దేవుని చిత్తము తప్పక నెరవేరును. మీరు ఒకవేళ తప్పటడుగు వేసినా కూడా దేవుడు, చేప కడుపులో ఒక వ్యక్తి బ్రతకడం ఏంటండి? ఎక్కడైనా ఉందా హిస్టరీలో? 3 రోజులు బ్రతకడం ఏంటి? కానీ నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకటి కొట్టి అయినా నా దేవుడు ఏం చేస్తాడంటే మరలా సరి అయిన ట్రాక్లో నన్ను దేవుడు పెడతాడు. కానీ నన్ను మాత్రం తన చిత్తం నుండి దేవుడు, నువ్వు చేయట్లేదు కదా, సరే పో అని దేవుడు నన్ను వదిలివేయాడు. అదే సేవకుడికి దేవుడు చేసేది. ప్రతి ఒక్క సేవకుడు జీవితంలో దేవుడు తన చిత్తాన్నే జరిగిస్తాడు, తన ఇష్టాన్నే జరిగిస్తాడు. నీ ఒకవేళ పొరపాటు చేసి దేవుని చిత్తం నుండి వెనకకి వెళ్ళిపోయినా దేవుడు మరలా నిన్ను తీసుకుని వచ్చి మరలా నిన్ను దర్శించి, హల్లెలూయా. యోనాకి మరలా 2వ మారు దేవుడు కనిపించాడంట. చూడండి, యోనా గ్రంథం 3:1 చూస్తే, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకి ప్రత్యక్షమైంది. ఒక్కసారి నువ్వు పలికినప్పుడే వినలేదు, కానీ దేవుడు వినలేదు కదా అని విడిచిపెట్టలేదు యోనాని. మరలా 2వ మారు యోనాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి ఎంత సహనము! ఇంకొకరు ఎవరైనా అయితే, మనుషుల స్వభావం ఆలోచించండి. ఒక్కసారి చెప్పా, నువ్వు వినలేదు కదా, ఇంకోసారి నేను ఎందుకు నీకు చెప్పాలి అనుకుంటారు. నీ పిలుపు వెనక ఏముంది? దేవుని ప్రేమ ఉంది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, యోనా పారిపోయినా కూడా అతన్ని మరలా దేవుడు 2వ మారు పిలిచాడు. హల్లెలూయా. ఈరోజు కొంతమందికి సెకండ్ టైం దేవుడు మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నాడు. ముందు ఎప్పుడో మీరు విన్నారు, ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు. దేవుడు ఏదో ప్రాంతానికి మిమ్మల్ని నడిపించాలనుకున్నాడు. మీరు నేను వెళ్ళను ప్రభువా, అక్కడ సరిగ్గా లేదు అని మీరు వెనక్కి వచ్చేసారు. మరలా దేవుడు అదే విషయాన్ని ఈ రోజు నుండి మీతో మాట్లాడతాడు. 2వ మారు దేవుడు మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. 2వ మారు దేవుని యొక్క స్వరాన్ని మీరు వినబోతున్నారు. 2వ మారు దేవుని యొక్క దర్శనం మీకు కలగబోతుంది. 2వ మారు దేవుని యొక్క తాకిడిని మీరు అనుభవించబోతున్నారు.
ఒకసారి మిస్ అయిపోయినా రెండోసారి దేవుడు మాట్లాడతాడు, రెండోసారి మిస్ అయినా మూడోసారి మాట్లాడతాడు. కానీ తప్పక ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు.